మరి ఈరోజు మా గ్రామానికి స్పిరిచువల్ మెడిటేషన్ నిమిత్తం మరి నిజామాబాద్ నుంచి ఒక సహచరుడు ఇంటికి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శనరావు గారు మా గ్రామం రావడం జరిగింది. ఇక్కడ మా ఊరి కాలేజీ గ్రౌండ్లో వస్తే ఆయన్ని పరిచయం చేసుకోవడం జరిగింది. అప్పుడు ఆయన నా పేరు సుదర్శనరావు గారు అండి. సుదర్శనం మాది నిజామాబాద్ జిల్లా. మేము ఇక్కడికి ఒక లక్ష్మీ తయారు గారు అనే ఒక భక్తుడు ఇంటికి మరి మేము మెడిటేషన్ నిమిత్తం తెలుసుకుందామని చెప్పి ఏరియా రావడం జరిగింది. మరి మాకు కూడా ఇప్పుడు ఇంతకుముందు చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారు. మెడిటేషన్ గురించి, మానవ పుట్టుక గురించి, మనం భవిష్యత్తులో మరణించేలోపు ఏమేం చెయ్యాలి, ఎలా ఉండాలి అని చెప్పి మంచి విషయాలని మా సుదర్శనం గారు మాకు విశదీకరించడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మాకు చాలా ఆనందం వేసి ఆయన విషయాల్ని మేము స్వీకరించి మరి భవిష్యత్తులో మేము కూడా మంచి ఆధ్యాత్మిక జీవితం గడపాలని అనిపించింది. మరి మీరు మరి రెండు విషయాలు మీరు చెప్పవలసిందిగా సుదర్శనరావు గారు చెప్తున్నారు. చూడండి, ఈ మానవ జీవితము గట్టిగా చెప్పాలి. చూడండి, ఈ మానవ జీవితము ఆది అంతములు లేనటువంటి. ఎందుకోసమంటే 84 లక్షల జన్మలు ప్రయాణం చేసిన తర్వాత భగవంతుడు మానవుడు అనేటువంటి జన్మనిచ్చింది. ఈ మానవుడికి అనంతమైనటువంటి జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం ద్వారా తనను తాను తెలుసుకుంటే తాను అనంతంగా మారిపోతాడు. ఆది మధ్యంత రైతులైనటువంటి భగవంతుడి బిడ్డగా మారిపోతాడు. భగవంతుడు అంటూ ఎక్కడో లేదు, చెట్టులో గుట్టలో పుట్టలో లేడు, మనిషిలోనే ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు మనసు సన్యసిస్తుందో, మనసు సన్యసించిన తర్వాత మానవుడు భగవంతుడిగా మారుతుంది, భగవంతుడి బిడ్డగా మారుతుంది. కాబట్టి మానవుడు అనేటువంటి వాడు ఇక్కడ ఆడుతున్నటువంటి ఇదంతా కూడా నాటకమా ఆడుతున్నటువంటిది మనస్సే. కాబట్టి ఈ మనసు అనేటువంటి మనసు, ఈ మాయ, ఈ జగన్నాటకాన్ని పూర్తిగా తన చేతిలో తీసుకొని అందరినీ పిచ్చోళం చేసి ఆడుకుంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనసు సన్యసిస్తుందో అప్పుడు మానవుడు అనంతమైన శక్తివంతుడైనటువంటి శక్తిగా మలచబడతాడు.